అనుకున్నటువంటిది ఏంటి అంటే పొజిషన్ ఆఫ్ సర్కిల్స్, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద సర్కిల్స్. ఒక సర్కిల్ ఇస్తే మరి దాని యొక్క పొజిషన్ విత్ రెఫరెన్స్ ద అదర్ సర్కిల్, లేదా రెండు సర్కిల్స్ ఇస్తే ఆ రెండు సర్కిల్స్ ఎలా ఉన్నాయి, దే ఆర్ ఇన్ 6 different possible positions. 6 different possible పొజిషన్స్లో మనకి ఏ పొజిషన్లో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం జడ్జ్ చేస్తూ వచ్చాం. ఇది జడ్జ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కండిషన్ ఏమిటి అంటే సెంటర్స్ కావాలి, రేడియస్ కావాలి, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ కనుక్కుంటాం, రిలేషన్ బిట్వీన్ yes distance between the centers, relation of the radii అంటే c1 c2 is greater than r1 plus r2 అవుతుందా, then they are disjoint అని, c1 c2 is equal to r1 plus r2 అయితే they are touching అని, c1 c2 అనేటువంటిది r1 minus r2కు r1 plus r2కి మధ్యలో ఉంటుంది, they are intersecting అని, c1 c2 is equal to difference of r1 and r2 అయితే they are touching internally అని, c1 c2 is less than difference of r1 and r2 అయితే one is lying inside the other అని, c1 c2 is equal to 0 అయితే the circles are concentric. ఓకే, సెంటర్తో ఉన్నటువంటి సర్కిల్స్ అని అనుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని మనం నిన్నటి క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. దాని కంటిన్యూయేషన్ exercise 1E of పేజ్ నెంబర్ 70 మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ రోమన్ థర్డ్ సమ్. ఫస్ట్ రోమన్ థర్డ్ సమ్. ఫైండ్ ద ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఫైండ్ ద internal center of similitude for the circles అని అడుగుతున్నారు. సర్కిల్స్ ఏమంటున్నారంటే x² + y² + 6x - 2y + 1 is equal to 0 and x² + y² - 2x - 6y + 9 is equal to 0. ఇదేమో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అడిగారు కదా, నేను ఏం చేస్తానంటే ఈ రెండు సర్కిల్స్ ఎట్లా ఉన్నాయనేటువంటివి కూడా ఒకసారి మనం డయాగ్రామ్ వేసుకుని చూద్దాం. మొదటి సర్కిల్కు సెంటర్ ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x by -2, కోఎఫిషియంట్ ఆఫ్ y by -2, అండ్ దీనికి రేడియస్ ఏమిటి అంటే √9 + 1 d² + f² - c అంటే 3 అని కదా. అలాగే రెండో సర్కిల్ తీసుకుంటే దీని సెంటరు కోఎఫిషియంట్ ఆఫ్ x by -2, కోఎఫిషియంట్ ఆఫ్ y by -2 అంటే 1, 3, అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c అంటే 1. ఇప్పుడు c1 c2 వీటి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే √x1 - x2 whole square 1 + 3 4 whole square + 3 - 1 2 whole square is 4 √20. √20 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 22 √5 రాసుకోవచ్చు అనుకోండి. r1 + r2 is 4. r1 + r2 is equal to 4. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే c1 c2 is greater than r1 + r2 అని చెప్పచ్చు. అంటే సర్కిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి జస్ట్ మీ క్లారిటీ కోసం, దే ఆర్ డిస్జాయింట్ సర్కిల్స్ అని కదా కేస్ 1. కాబట్టి ఒక సర్కిల్ ఇలా ఉందనుకుందాం, ఇంకో సర్కిల్ ఇలా ఉందండి. ఇలా ఉంటే మనకు కావాల్సింది ఇది ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అడిగారు. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఏంటి, ఈ మాదిరిగా ఉండొచ్చు ఒక కామన్ ట్యాంజెంట్.
ఇది ఇంకొక కామెంట్ ఏంటంటే ఇలా కామన్ టైన్స్ మనం డ్రాప్ చేస్తే ఇది లైన్ జాయినింగ్ సెంటర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ మనం ఏమనుకున్నాం అంటే P అనుకున్నాం. దిస్ ఈజ్ అ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. సో ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే సపోజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సే C1, ఇది సే C2 టెంటేటివ్గా గీసాను. దిస్ పాయింట్ P డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో ఆఫ్ R1:R2. అది మనకున్నటువంటి ప్రాపర్టీ. కాబట్టి ఇది R1:R2 రేషియోలో కట్ చేస్తుంది. సో డయాగ్రామ్ ఇదంతా కూడా అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు. బట్ ఎనీ హౌ యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, R1:R2 అంటే ఎంత? R1:R2 ఈజ్ ఈక్వల్ టు 3:1. 3:1. C1 అంటే -3, 1. C2 అంటే 1, 3. రేషియో ఈజ్ 3:1. మనకు కావాల్సినటువంటి పాయింట్ P. mx2 plus nx1 3 into 1 plus 1 into -3 divided by m plus n 3 plus 1 my2 3 3s are 9 my2 plus ny1 plus 1 1s are divided by 3 plus 1. సింప్లిఫై చేసుకుంటే దిస్ ఈజ్ 0/4 అంటే 0. దిస్ ఈజ్ 9 plus 1 10/4 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, 5/2 అని. దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి ఆన్సరు 0, 5/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ మాదిరిగా మనం ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కనుక్కోవచ్చు. ఓకే, కాబట్టి ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అడిగారు అంటే ఏం చేయాలి? C1 C2ను R1:R2 రేషియోలో డివైడ్ చేసేటువంటి పాయింట్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్ అంటే లోపల అని కదా, అంటే P పాయింట్ C1 C2కి లోపల ఉంటుంది అంటే అది R1:R2లో ఉంటుంది. ఎక్స్టర్నల్ అంటే బయట ఉంది అంటే ఎక్స్టర్నల్ రేషియో అంటే R1:-R2 కానీ -R1:R2 కానీ ఫార్ములా వేసుకుంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది నోట్ చేయండి అమ్మా. దెన్ వి ఫర్దర్ గో టు ద నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ for the వాయిస్ లోగా వస్తుంది సార్. circles. ఓకే మాట్లాడండి, గట్టిగా మాట్లాడతాం. ఫర్ ద సర్కిల్స్ x² + y² - 2x - 6y + 9 is equal to 0 and x² + y² is equal to 4. ఇవి మనకి ఇచ్చినటువంటి సర్కిల్స్. సో మొదటి సర్కిల్కు మనం ఏం చేద్దామంటే సెంటరు రేడియస్ యాజ్ యూజువల్ కనిపెడదాం. C1 1 3 R1 √1 + 9 - 9. సో దిస్ ఈక్వల్ టు 1. రెండవ సర్కిల్కు C2 0 0, సెంటర్ 0 0 కదా, అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది 2² కదా, x² + y² ఈజ్ ఈక్వల్ టు R² ఫామ్లో ఉంది కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పవచ్చు. ఇప్పుడు C1 C2 మధ్యలో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √1 + 9 √10. R1 + R2
ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని స్క్వేర్ చేయండి. √10 హోల్ స్క్వేర్ ఈజ్ 10. దీన్ని స్క్వేర్ చేయండి 9. 10 ఎక్కువ కాబట్టి C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అని చెప్పొచ్చు. అంటే సర్కిల్స్ ఆర్ డిస్జాయింట్ అని అర్థం. సర్కిల్స్ ఆర్ డిస్జాయింట్ అయితే ఇంతకుముందు రాగానే సర్కిల్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక సర్కిల్ ఈ మాదిరిగా ఉంటే ఇంకో సర్కిల్ ఈ మాదిరిగా ఉండొచ్చు. ఈ మాదిరిగా సర్కిల్స్ ఉన్నప్పుడు వీటికి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కదా అడుగుతుంది. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనేటువంటిది ఇలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్స్ అట్లా ఉందనుకోండి, కొంచెం తేడాకపోతాం. ఓకే, అట్లా ఉందండి. సో మనకు కావాల్సినటువంటి ఓకే, ఇక్కడ సెంటర్ C1 ఉంది అనుకుంటే, ఇక్కడ సెంటర్ C2 ఉంది అనుకుంటే, మనకి ఇప్పుడు దీన్ని ఏ రేషియోలో డివైడ్ చేయాలి? C1 C2 is divided by the point Q in the ratio minus R1 is to R2. So Q divides C1 C2 in the ratio minus R1 is to R2. కాబట్టి ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం పాయింట్ రాసుకుందాం. C1 అంటే ఏమిటి అంటే 1,3. C2 అంటే ఏమిటి అంటే 0,0. R1 is to R2 అంటే 1:2. minus R1 is to R2 అంటే -1:2. therefore Q -1 into 0 plus 2 into 1 divided by -1 plus 2 -1 into 0 plus 2 into 3 divided by -1 plus 2. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత? 2/1, 6/1. సో ఆన్సర్ ఈజ్ 2,6. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. రీజన్ అవ్వమ్మా. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ పాయింట్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. నోట్ చేయండి. ఓకే, చేసేస్తున్నాను. తర్వాత సెకండ్ రోమన్. దీంట్లో ఫస్ట్ షో దట్ ద టూ సర్కిల్స్ x² plus y² -6x minus 2y plus 1 is equal to 0. 1 equal to 0 and x² plus y². x² plus y² plus 2x minus 8y. 13. నాన్న మీరు ఎవరు మాట్లాడకండిరా, రికార్డింగ్లో కూడా వస్తుంటాయి మీ మాటలు, మరి రికార్డ్ వినేటప్పుడు డిస్టర్బెన్సింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ మాదిరిగా టూ సర్కిల్స్ ఇచ్చారు. దే టచ్ ఈచ్ అదర్. ఈ రెండు సర్కిల్స్ ఒకదానితో టచ్ అవుతాయని ప్రూవ్ చేయాలి. తర్వాత ఏమంటున్నారంటే ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. Find the point of contact and equation of common tangent.
at the point of contact. ఇది మనకు డబల్ స్టార్ అడుగుతున్నారు ఈ మోడల్. సో సొల్యూషన్ ఏంటి అనేటువంటిది చూసే ముందర అసలు ఏమి మనల్ని అడుగుతున్నారు చూద్దాం. 2 సర్కిల్స్ ఇచ్చారు, ఈ రెండు టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయాలి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలా, థర్డ్ పార్ట్లో కామన్ ట్యాంజెంట్ కనుక్కోవాలి. 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అంటే మనకు ఇంటర్నల్గా టచ్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్గా టచ్ అవ్వచ్చు. అంటే C1C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవ్వచ్చు, లేదా C1C2 ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 కూడా అవ్వచ్చు. ఈ రెంట్లో ఏది ప్రూవ్ చేసినా కూడా మనం టచ్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. అందుకని మొట్టమొదటి మనం ఏం చేద్దామంటే ఈ సర్కిల్స్కు సెంటర్స్ కనిపెడదాం. C1 ఈజ్ 3,1. ఇక్కడ x కోఎఫిషియంట్ బై -2, y కోఎఫిషియంట్ బై -2 చేస్తున్నాం. తర్వాత R1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 is equal to 3. And then C2 is coefficient of x by -2 అంటే -1, 4, and R2 is equal to root of 1 plus 16 minus 13 అంటే √4 వచ్చింది. √4 అంటే 2. ఇప్పుడు C1 C2 డిస్టెన్స్ కడదాం. డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ 3 plus 1 whole square. 3 plus 1 is 4, 4 square is 16. 1 minus 4 minus 3 whole square is 9. Root 25 is equal to 5. Therefore, మనం ఏం చెప్పొచ్చు అంటే C1 C2 is equal to R1 plus R2 అని చెప్పొచ్చు. So, the 2 circles are touching externally. Therefore, 2 circles are touching externally అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఒక డయాగ్రామ్ ఇద్దాం. మనకు తెలుసు కాబట్టి డయాగ్రామ్ ఎట్లుంటుంది నేను టెంటేటివ్ చేస్తాను. మొదటి సర్కిల్ 3,1, దీని రేడియస్ 3 అట్లా ఉందనుకున్నాం. దీనికి ఇది లైన్ జాయినింగ్ సెంటర్స్ అనుకున్నాం. ఓకే, ఇలా ఉందండి. రెండవ సర్కిల్ ఇట్లా ఉందనుకో. సో ఒక సర్కిల్ రేడియస్ 3తో ఉంది, రెండవ సర్కిల్ రేడియస్ 2తో ఉంది. దీనికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనం గీసేటువంటి కామన్ ట్యాంజెంట్ ఇది కామన్ ట్యాంజెంట్ అట్లా ఉంటుంది అనుకున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ సే C1, ఇదేమో C2, ఇదేమో R1 ఎంత 3, ఇదంత 2, ఇదేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P అనుకోండి. ఇప్పుడు టచ్ ఎక్స్టర్నల్లీ మనం ప్రూవ్ చేసాం. ఫైండ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో ఆఫ్ 3:2 చెప్పొచ్చు కదా. Therefore, the point of contact P divides C1 C2 in the ratio R1:R2. That is equal to 3:2. సో ఇప్పుడు మనం P పాయింట్ కనిపెడదాం. P పాయింట్ కనిపెట్టేదానికి ఓకే ఇక్కడ చేద్దాం. therefore C1 అంటే ఏమిటి? 3,1. C2 అంటే ఏమిటి? -1, 4. R1:R2 అంటే 3:2. కాబట్టి P పాయింట్
mx2 minus 3 plus 6 mx2 plus nx1 by m plus n 3 plus 2 and m by 2 3 fours are 12 plus n by 2 and a plus 2 divided by 3 plus 2. This is equal to 3 by 5 14 by 5 3 by 5 14 by 5 ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇంకపోతే నెక్స్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ అడిగారు. ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ దానికి మనం అనుకున్నటువంటి ఫార్ములా ఏంటంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఇది మనకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, కానీ మనం ముందే వాడేస్తున్నాం. లేదా ఇది లేకుండా కూడా చేయొచ్చు. ఏది కామన్ అంటే ఈ పాయింట్ దగ్గర మొదటి సర్కిల్కి S1 = 0 ఫార్ములా అప్లై చేసినా వస్తుంది, రెండో సర్కిల్కి S1 = 0 అప్లై చేసినా వస్తుంది. అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇది సింపుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేస్తున్నా. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అంటే మొదటి సర్కిల్ రాసుకోవాలి. x² + y² మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 = 0. దాని కింద x² + y² ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 = 0. ఇప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. తీసేస్తే ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, క్యాన్సల్ క్యాన్సల్. మైనస్ 6x మైనస్ 2x మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 8y అంటే ప్లస్ 6y ప్లస్ 6y ప్లస్ 1 మైనస్ 13 మైనస్ 12 = 0. దీన్ని మైనస్ 2తో డివైడ్ చేసుకుంటే దిస్ ఈజ్ 4x మైనస్ 3y ప్లస్ 6 = 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఈ మాదిరిగా మనం కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సెంటర్స్ కనుక్కున్నాం, రేడియస్ కనుక్కున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ రేడియస్ మధ్య రిలేషన్ చూసాం. ఇదేమో డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ 5 వచ్చింది, ఇక్కడ 3 + 2 5 ఉంది. కాబట్టి సర్కిల్స్ టచింగ్ ఎక్స్టర్నల్లీ రాసాం. ఎక్స్టర్నల్గా ఇలా ఉండొచ్చు అని డయాగ్రామ్ వేసుకున్నాం. ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ P డివైడ్స్ C1 C2 ఇన్ ది రేషియో ఆఫ్ 3:2. కాబట్టి ఫార్ములా ప్రకారం చేసాం. ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ S మైనస్ S డాష్ ఈక్వల్ టు 0. S మైనస్ S డాష్ ఈక్వల్ 0 అనేటువంటి కూడా మనకు ఒక ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేసాం. అప్లై చేసి S అంటే మొదటి సర్కిల్, ఇది S = 0, ఇది S డాష్ ఈక్వల్ టు 0 తీసేసాం. చేస్తే మనం క్యాన్సిల్ చేస్తాం. ఓకే, నోట్ చేయండి ఇది. Now there is another sum, second sum ఏముందంటే show that x² + y² minus 6x minus 9y plus 13 = 0. x² + y² minus 2x minus 16y = 0. Touch each other. Touch each other. Find the equation of common tangent and point of contact. Find the equation of common tangent.
at the point of contact. ఇది క్వశ్చన్. సో దీని సొల్యూషన్ మోడల్ ఇస్తే కానీ చూద్దాం ఎలా. లెట్ us find a first circle కు సెంటర్ 3 9/2, quotient of x by -2, quotient of y by -2, and radius r1 is equal to root of g square plus f square 81/4 minus c. So this is equal to root of 9 లో నుంచి 13 పోతే -4, 4 4 దా 16, 81 లో 16 పోతే 65 divided by 4, అంటే this is equal to root 65/2 వచ్చింది r1 అది. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే c2 కనిపెడదాం. c2 is equal to -2 by -2 -16 by -2, and r2 is equal to root of 1 plus 8 square అంటే 64 minus 0 root 65. Root 65 is r2, and then distance between the centers కనుక్కోవాలి. c1 c2 is equal to root of 3 minus 1 whole square, 2 square 4 రాసేస్తున్నా, 9/2 minus 8, 9/2 minus 8 వస్తుంది ఇక్కడ, whole square. So this is equal to root of 4 plus 8 to the 16, 9 minus 16 minus 7 whole square is 49, 49/4 is equal to root of 4 4 the 16, 16 plus 49 is equal to 65, 65/4, అంటే this is root 65/2. ఓకే, ఇప్పుడు let us consider r2 minus r1 తీసుకుందాం. r2 ఎంత అంటే root 65, r1 ఎంత అంటే root 65/2. తీసేస్తే root 65 అనేది కామన్, 1 minus 1/2 is equal to 1 minus 1/2 is 1/2 కదా, root 65/2 వస్తుంది. this is equal to c1 c2కి సమానం. కాబట్టి మనకేమొస్తుందంటే c1 c2 is equal to modulus of r1 minus r2కు వచ్చింది. therefore two circles touch internally. they touch internally అని చెప్పొచ్చు. one circle is touching internally the other. సో అవి ఎట్లున్నాయి అనేటువంటిది మనం ఒక స్కెచ్ చేద్దాం. two circles are touching internally కదా. ఇక్కడ వేసుకుని డయాగ్రామ్ అలా ఉందనుకోండి. ఒక సర్కిల్ ఇలా ఉంది, ఇంకో సర్కిల్ ఇలా ఉంది. ఓకే, ఈ మాదిరిగా ఉన్నప్పుడు దే ఆర్ టచింగ్ ఇంటర్నల్లీ. ఇది వాటి యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్, కామన్ ట్యాంజెంట్ అనేటువంటిది అలా ఉండొచ్చు. కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏంటి అంటే s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకు P అనేటువంటి పాయింట్ C1 C2లో ఉంది అంటే P డివైడ్స్ C1 C2 in the ratio
ఏ రేషియోలో కట్ చేస్తుంది? -R1:R2 రేషియోలో కట్ చేస్తుంది. ఎందుకని పి బయట ఉంది కదా. -R1:R2 రేషియో, -R1:R2 రేషియో రాసిన, R1:-R2 రాసిన ఒకటే. -R1:R2 అంటే ఎంత వచ్చింది? -√65 డివైడెడ్ బై 2 √65 వచ్చింది. ఓకే, √65 తీసేయండి. -1/2 1, దట్స్ ఈక్వల్ టు దీన్ని ఇంటూ 2 చేస్తే -2:1 రేషియోలో కట్ చేస్తాం. -2 చేస్తే -1:2 కదా, ఇది ఇంటూ 2 చేస్తే -1:2. ఇంటూ 2 చేసినప్పుడు -1:2 రేషియోలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం పాయింట్ని కనుక్కుంటాం. దేర్ఫోర్ C1 ఎంత? 3,9/2. C2 is 1,8. రేషియో -1:2. ఇప్పుడు పాయింట్ P is equal to mx2 -1 into 1 plus 2 into 3 by m plus n minus 1 plus 2 m/2 -1 into 8 plus 2 into 9/2 divided by -1 plus 2. So this is equal to anta idi 5/1. This is cancel. 9 minus 8 is 1/1. కాబట్టి మనకు వచ్చినటువంటి పాయింట్ ఏమిటి అంటే 5,1. ఇది మనకు కావాల్సినటువంటి పాయింట్. అండ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ s minus s dash equal to 0. సో దీని నుంచి తీసేయాలి. నేను డైరెక్ట్ తీసేసి రాస్తా. x² y² క్యాన్సల్. -6x plus 2x అంటే -4x, -9y plus 16y అంటే +7y, అండ్ +13 minus 0, +13 is equal to 0. కాబట్టి దీన్ని 4x minus 7y minus 13 equal to 0 రాసుకోవచ్చు. 4x minus 7y minus 13 equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇదొక పాయింట్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్స్. ఈ మాదిరిగా అవి టచింగ్ ఇంటర్నల్లీ అన్నప్పుడు మనం కనిపెట్టేటువంటి విధానం అన్నమాట. ఓకే, దీనికి కూడా 2 స్టార్లు పెట్టుకోండి. నోట్ చేయడం అందరూ. సో ఇప్పుడు మనం ఒక థీరం చేద్దాం. థీరం 1.5.8. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు. పేజ్ నెంబర్ 67. ది కంబైన్డ్ ఈక్వేషన్ of the pair of tangents drawn from an external point P x1 y1 is s1 y1 to the circle s is equal to 0 is
S1 square is equal to SS11. ఇది మనం ప్రూవ్ చేయాల్సినట్టు. అందరూ సింపుల్గా వినండి, తర్వాత రాసుకున్నారు. జాగ్రత్తగా వినాలి. ప్రూఫ్ ఈజ్ సింపుల్ బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. క్వశ్చన్ ఏంటంటే, మనకు ఒక సర్కిల్ ఇచ్చారు, ఇలా ఇచ్చారనుకుందాం. ఇది సర్కిల్. మనం ఏం చేసామంటే ఈ సర్కిల్ మీదకి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేసాం. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ P అనేటువంటి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇట్లా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేసాం. డ్రా చేస్తే ఆ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ను యొక్క ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఇది పాయింట్ P, x1 y1 దాని కోఆర్డినేట్స్. ఇప్పుడు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఏంటి? ఇదొక ట్యాంజెంట్, ఇది రెండో ట్యాంజెంట్, ఈ రెండు కలిపితే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఇదేంటి అంటే ఇది A అనుకుందాం, ఇది A, ఇది B. ఈ AB అనేటువంటిది ఒక లైన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో దీని ఈక్వేషన్ ఏమవుతుందంటే S1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. మామూలుగా అయితే ఇది ఒక లైన్ L ఈక్వల్ టు 0 మాదిరి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీని మీద ఇంకొక పాయింట్ తీసుకుంటాం. దీని కోఆర్డినేట్స్ x2 y2 అనుకుందాం. x2 y2 అనేటువంటిది టాంజెంట్స్ మీద ఉన్నటువంటి జనరల్ పాయింట్. ఈ Q పాయింట్ యొక్క లోకస్ కనుక మనం కనుక్కుంటే, Q యొక్క లోకస్ అంటే ఏంటి? Q అనేటువంటిది ఇలా ఇలా కదులుతూ ఉంటుంది లైన్ మీద. Q లోకస్ కనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ వస్తాయి. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ లోకస్ ఆఫ్ Q x2 y2. ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏమిటి అంటే దిస్ ఈజ్ S is equal to 0. S is equal to 0. So we prove. Let the circle be S is equal to 0 అనుకుందాం. S is equal to 0. P x1 y1 be a point outside the circle. The tangents meet the circle at A, B అనుకుందాం. So AB is chord of contact. AB is chord of contact of the point P with respect to S equal to 0. Of the point of P with respect to S equal to 0. కాబట్టి దాని ఈక్వేషన్ ఏమవుతుంది? S1 ఈక్వల్ టు 0 అవుతుంది. సో AB ఈక్వేషన్ వచ్చింది మనకు, S1 ఈక్వల్ టు 0. లెట్ QX2Y2 be any point on the tangent. We have to find locus of Q. We have to find locus of Q locus కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే the line AB is dividing PQ in the ratio of PA is to PB. సో కింద ఏ పెట్టుకుని పైన B పెట్టుకుందాం. ఎట్లా పెట్టుకోవచ్చు కదా, మన ఇష్టం. ఇట్లా చేద్దామండి. దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను. సో PQ is divided by AB
in the ratio PA is to QA. PA is to QA అంటే దానికి మనకున్నటువంటి ఫార్ములా ఏంటి, -L11 is to L22 కదా ఫార్ములా. దిస్ ఈజ్ ఫ్రమ్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో నుంచి ఒక లైను ఒక రెండు సెగ్మెంట్స్ను జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ కట్ చేసేటువంటి రేషియో ఎంత అంటే మొదటి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, -L11 is to L22 అని. అక్కడి నుంచి రాశాను -L11 is to L22 అని. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు, దిస్ ఈజ్ ఇంప్లయింగ్ PA డివైడెడ్ బై QA ఈజ్ ఈక్వల్ టు రేషియో కదా ఇది -L11 డివైడెడ్ బై L22. మాడ్యులస్ తీసుకున్నాం అనుకోండి, మాడ్యులస్ ఇక్కడ కూడా మాడ్యులస్ రేషియో కదా, అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డజంట్ మ్యాటర్. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ PA అంటే లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్ కదా, లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ P టు ద సర్కిల్. కాబట్టి లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటి, √S11. ఈ QA అంటే Q పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్ సర్కిల్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి గీసినటువంటి లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్, ఈ PA అనేటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడికి గీసినటువంటి లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్. కాబట్టి PA అంటే ఏమవుతుందంటే √S11 అవుతుంది, QA అంటే ఏమవుతుందంటే √S22 అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ √S11 డివైడెడ్ బై √S22 ఈజ్ ఈక్వల్ టు L11 డివైడెడ్ బై L11 కూడా కనుక్కోవాలి మనం ఇప్పుడు. L11 డివైడెడ్ బై L22 కదా, కనిపెడదాం సపరేట్ రాద్దాం, బై L22. ఓకే, నౌ L11 అంటే ఏంటి, ఈ పాయింట్ని తీసుకొచ్చి ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం. పాయింట్ అంటే Px1y1, లైన్ ఈక్వేషన్ అంటే S1 = 0 తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, S11 వస్తుంది. అలాగే L22 అంటే ఏంటి, x2y2ని తీసుకొచ్చి S1 = 0లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, S12 వస్తుంది. అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, S1 = 0 అంటే x(x1) + y(y1) + g(x + x1) + f(y + y1) + c కదా. దాంట్లో మనం x ఉన్న చోట x1, y ఉన్న చోట y1 పెట్టుకుంటే S11 వస్తుంది. x ఉన్న చోట x2, y ఉన్న చోట y2 పెట్టుకుంటే S12 వస్తుంది. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ √S11 డివైడెడ్ బై √S22 ఈజ్ ఈక్వల్ టు L11 అంటే S11 డివైడెడ్ బై L22. దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినాం అనుకోండి, స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, S11 డివైడెడ్ బై S22 ఈజ్ ఈక్వల్ టు S11 స్క్వేర్ డివైడెడ్ బై S12 స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఒక S11 క్యాన్సిల్ చేసినాం, ఇది పోయింది, పోయి క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, S12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S22 ఇంటూ S11 వస్తుంది. మనకు కావాల్సినటువంటిది లోకస్ ఆఫ్ x2y2, లోకస్ ఆఫ్ x2y2 ఈజ్ 2 ఉన్న చోట x పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, S1 అవుతుంది. S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S22 అంటే S అవుతుంది, S11 అనేటువంటిది S11 అలాగే ఉంటుంది, S ఇంటూ S11. కాబట్టి లోకస్ ఆఫ్ x2y2 is nothing but pair of tangents. Therefore equation of pair of tangents. Equation of pair of tangents is S1 square is equal to S11. ఇది మనకు కావాల్సినటువంటి ప్రూఫ్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్ కనుక్కుంటున్నాం.
ఇచ్చిన సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0, పాయింట్ px1y1. px1y1 నుంచి డ్రా చేసినటువంటి ట్యాంజెంట్స్ సర్కిల్ను ఏబి దగ్గర టచ్ చేసినాయి అనుకుందాం. ఈ ట్యాంజెంట్ మీద ఉన్నటువంటి ఒకానొక పాయింట్ qx2y2 తీసుకున్నాం. ఇప్పుడు ఏబి ఈక్వేషన్ ఏంటి అంటే s1 ఈక్వల్ 0. ఎందుకని? అది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఈ ఏబి అనేటువంటి లైను పీక్యూ సిగ్మెంట్ను రేషియోలో కట్ చేస్తుంది. PA:QA రేషియోలో కట్ చేస్తుంది. ఏబి అనేటువంటి లైను పీక్యూ సిగ్మెంట్ను PA:QA రేషియోలో కట్ చేస్తుంది. అందుకని మనం PA/QA ఎలా కనుక్కోవాలి? స్ట్రైట్ లైన్స్ ఫార్ములా నుంచి -L11:L22 అది రేషియో ఫార్ములా. రేషియో కాబట్టి మనం మాడ్ తీసుకున్నాం. మాడ్ తీసుకుంటే L11 అంటే ఏమిటి? L11 అంటే S1 = 0 లైన్లో x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే S11 వస్తుంది. అలాగే x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తే S1 = 0 లైన్లో x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తే S12 వస్తుంది. అందుకని L22 ప్లేస్లో S12 రాసాం, L11 ప్లేస్లో S11 రాసాం. దాన్ని రీప్లేస్ చేసుకుంటే మనకు √S11/√S22 S11/S12 వచ్చింది. బోత్ సైడ్ స్క్వేర్ చేసాం. S11 క్యాన్సల్, క్రాస్ మల్టిప్లై, S12² S22 × S11. ఎక్కడైతే మనకి x2 y2 ఉందో అక్కడంతా xy పెట్టుకుంటే లోకస్ ఆఫ్ క్యూ వస్తుంది. పెట్టేసినాం అనుకోండి, S12 అనేటువంటిది S1గా మారిపోతుంది, S22 అనేటువంటిది Sగా మారిపోతుంది. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ S12² S, S11. That is the equation of pair of tangents. రాస్తారు అందరూ. Now let us continue with the second Roman second sum. Find the circle which touches x² + y² -2x - 4y -20 = 0 externally at 5,5 with radius 5. ఇది క్వశ్చన్. దీనికి మనం డబుల్ స్టార్ పెట్టుకోవాలి. సొల్యూషన్. సో మనం ఇప్పుడు ఒక చిన్న స్కెచ్ చేద్దాం. అసలు క్వశ్చన్ ఏంటి అనేది దానికి. ఇలా ఒక ఇచ్చినటువంటి సర్కిల్ ఇలా ఉందనుకున్నాను. ఈ సర్కిల్ ఇది ఇంకొక సర్కిల్. ఇట్లా ఉంది. ఓకే, find the circle which touches the given circle. ఇది గివెన్ సర్కిల్ అనుకోండి. దీని సెంటర్ C1 ఎంత 1,2. దీని రేడియస్ √g² + s² - c చేస్తే 5 వస్తుంది. చేద్దాం మళ్ళా. ఈ సర్కిల్ను 5 రేడియస్తో 5 అనేటువంటి పాయింట్ దగ్గర, ఇది పాయింట్ P అనుకోండి, P is 5,5 అనేటువంటి పాయింట్ దగ్గర ఈ ఎక్స్టర్నల్గా టచ్ చేసేటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అంటున్నారు. దీని ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఇదేమో మనకి ఇచ్చినటువంటి నెంబర్ 1.
నెంబర్ 1 సర్కిల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని సెంటర్ C2 అనుకుందాం. ఈ పాయింట్ P తెలుసు. ఈ రేషియో P అనేటువంటిది C1 C2ను R1:R2 రేషియోలో కట్ చేయాలి కదా. అంటే 5:5 అంటే 1:1 అంటే మిడ్ పాయింట్. P ఈజ్ మిడ్ పాయింట్. P అనేటువంటిది మిడ్ పాయింట్ ఆఫ్ C1 C2 కాబట్టి P మనకు తెలుసు కాబట్టి C2ని కనుక్కోవచ్చు. C2 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మిడ్ పాయింట్ ఫార్ములా ప్రకారం 2P మైనస్ C1 అవ్వాలి. 2P మైనస్ C1 ఆ ఫార్ములా ప్లేస్ C2 కనుక్కుంటాం. C2 కనుక్కుంటే రేడియస్ 5 కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. ఓకే, సో ఇచ్చినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x² + y² మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 1. దీనికి సెంటర్ C1 ఈజ్ 1,2 and radius R1 is root of 1 plus 4 plus 20 is equal to root 25 is 5. Also R2 is equal to 5, that is given in the question. Okay, comma P is equal to 5 అది కూడా given in the question. Therefore P is the midpoint of C1 C2. Therefore మనకున్న ఫార్ములా ఏంటి, C1 plus C2 divided by 2 is equal to P. C2 is equal to 2P minus C1, that's equal to 2P అంటే 2 into 5 x కోఆర్డినేట్ చేస్తున్నాను. 2 into 5 minus 1, అలాగే y కోఆర్డినేట్ చేస్తే 2 into 5 minus 2, దట్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది 9,8 వస్తుంది. 9,8 వస్తుంది. ఇదేంటిది C2. Therefore circle is x minus 9 whole square plus y minus 8 whole square is equal to R square. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x² plus y² minus 18x minus 16y plus 9 square అంటే 81 plus 64 minus 25 is equal to 0 అవుతుంది. దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే 81 plus 64 minus 25 is 120. Therefore circle equation x² plus y² minus 18x minus 16y plus 120 plus 120 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నోట్ చేయండి అందరు. రైట్, నౌ let us do one more sum in this class. Question number 3. Find the direct common tangents. Find the direct common tangents to the circle x² plus y² plus 22x minus 4y minus 100 is equal to 0 and x² plus y² minus 22x plus 4y plus 100 equal to 0.
నెంబర్ క్వశ్చన్. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. సో మనకు 2 సర్కిల్స్ ఇచ్చారు. మొదటిది s is equal to 0 అనుకుందాం, రెండోది s dash equal to 0 అనుకుందాం. ఏం చేద్దామంటే C1 మొదటి సర్కిల్కు సెంటర్ -11, 2. రెండో సర్కిల్కు సెంటర్ 11, -2. చిన్నది తాతున్నాడా 11, -2. R1 Daddy. root of 121 Daddy. మ్యూట్లో పెట్టుకోండి, మ్యూట్లో పెట్టుకోండి ప్లస్ 100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 125 + 100 225 అంటే 15 కదా. అలాగే R2 అనుకుంటే దిస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 121 + 4 - 100 అంటే 125 - 100 25 5. సో R1 is to R2 is 3:1. R1 is to R2 is 3:1. మనం డైరెక్ట్ కామన్ టైమ్స్ కనుక్కోవాలి. దీనికి ఒక చిన్న స్కెచ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకు మొదటి సర్కిల్ ఇట్లా ఉందనుకోండి. This is first circle with center and radius is రెండో సర్కిల్ ఈ మాదిరి ఉందనుకోండి. ఓకే, ఈ మాదిరిగా ఉంటే వీటికి డైరెక్ట్ కామన్ టైండెన్స్ కావాలి. ఇట్లా ఒక లైన్ గీసినాం అనుకోండి. అది అక్కడక్కడ టచ్ అవుతుంది కదా. అలాగే ఇంకో ట్యాంజెంట్ గీస్తే అది ఇక్కడ టచ్ అవుతుంది. ఇది లైన్ జాయినింగ్ సెంటర్స్. సో ఈ మాదిరిగా మనం కనుక్కోవాల్సినటువంటిది ఇది C1, ఇది C2. వీటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ P0 ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్ P కనుక్కుందాం. P divides C1 C2 in the ratio of -R1 is to R2. Let P divides C1 C2 in the ratio -R1 is to R2. -R1 is to R2 అంటే ఇక్కడ ఒకసారి C1 అంటే -11, 2. C2 అంటే 11, -2. రేషియో -3:1 లేదా 3:-1, రెండు ఒకటే. ఓకే, R1 is to -R1 రాసుకోవచ్చు, R1 is to -R2. సో ఇప్పుడు P పాయింట్ ఏమొస్తుంది? 3 × 11 33 + 1 -1 × -11 divided by 3 - 1. 3 × -2 -6 -1 × 2 -2 divided by 3 - 1 అంటే మనకు వచ్చినటువంటి 44/2. 44/2 is 22. -8/2 -4. ఇది మనకు వచ్చినటువంటి పాయింట్. ఓకే, -6 -2 divided by 3 - 2. This is 33 + 11 divided by 22 and -4. 22 and -4. P పాయింట్ వచ్చింది 22 and -4. అది P పాయింట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ లైన్ కనుక్కోవాలి, బోత్ కనుక్కోవాలి. ఏదో ఒకటి చేద్దాం, రెండు ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు లైన్ కనుక్కోవడానికి మనం ఏం చేద్దామంటే we consider a line passing through this point P and having slope m. ఈ లైన్ స్లోప్ m అనుకోండి. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ tangent is
y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది కదా ఫార్ములా స్ట్రైట్ లైన్స్లోంచి. y మైనస్ y1 అంటే ప్లస్ 4, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m తెలీదా అంటే x మైనస్ x1 అంటే x మైనస్ 22 అవుతుందా. సో ఇప్పుడు మనం m కనుక్కుంటే సరిపోతుంది కదా. దిస్ ఇంప్లైస్ mx మైనస్ y మైనస్ 22m మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మైనస్ ఆఫ్ ప్లస్. ఇది మనం కనుక్కోవాల్సినటువంటి ట్యాంజెంట్. m కనుక్కుంటే సరిపోతుంది, నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ట్యాంజెంట్ అనేటువంటిది C2 నుంచి డ్రాప్ చేసినటువంటి దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలిగా. అంటే లైన్ ఈజ్ ట్యాంజెంట్ టు ద సర్కిల్, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అవ్వాలి. సో ఇఫ్ 1 touches s dash equal to 0, then condition d is equal to r. d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ సెంటర్ C2 నుంచి ఈ లైన్ మీదకి, సెంటర్ C2 నుంచి ఈ లైన్ మీదకి అంటే m ఇంటూ 11m, y ప్లేస్లో -2 అంటే +2 మైనస్ 22m మైనస్ 4 డివైడెడ్ బై రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రేడియస్. రెండో సర్కిల్ రేడియస్ ఎంత 5. మీరు ఇప్పుడు అడగచ్చు సార్ ఈ ఫస్ట్ సర్కిల్ కూడా తీసుకోవచ్చు కదా. ఫస్ట్ అనే తీసుకోవచ్చమ్మా, ఫస్ట్ తీసుకోవచ్చు, సెకండ్ తీసుకోవచ్చు, మంచిగా తీసుకోవచ్చు, ఇట్ విల్ కమ్ సేమ్. ఇది రేడియస్ తక్కువ ఉంది కదా, ఇది తీసుకున్నాను అంతే. ఓకే, ఎనీ వన్ సర్కిల్ యూ కెన్ కన్సిడర్. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ఇప్పుడు ఇది 11m మైనస్ 22m అంటే -11m ప్లస్ 2 మైనస్ 4 అంటే -2. దీనికి హోల్ స్క్వేర్ చేస్తున్నాను. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఇంప్లయింగ్, ఎక్స్పాండ్ చేస్తాను, 121m స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2ab అంటే -44m ఈజ్ ఈక్వల్ టు 25m స్క్వేర్ ప్లస్ 25 అవుతుంది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 121లో నుంచి 25 పోతే 96 96m స్క్వేర్ మైనస్ 44m మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ రావాలి. ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, ఇక్కడ రాద్దామా, ఏమొచ్చి మనకు 96 ఇంటూ 21, 96 అంటే 12 ఇంటూ 8, ఇది 3 ఇంటూ 7 is equal to 12 into 2 into 4 into 3 into 7 తీసుకున్నామా. తీసుకుంటే 7 4s 28, 12 6 72, 72 into 28 వస్తుంది కదా. 72 minus 28 is 44 కదా. కాబట్టి దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 96m స్క్వేర్ మైనస్ 72m ప్లస్ 28m మైనస్ 21 ఈక్వల్ టు 0. ఈ రెంట్లోంచి కామన్ 24m లాగేస్తాను బయటికి. 24m ఇంటూ 4m మైనస్ 3 ప్లస్ ఇక్కడి నుంచి ఒక 7 అవుదామా, 7 ఇంటూ 4m మైనస్ 3 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 4m మైనస్ 3 ఇంటూ 24m ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ దిస్ ఇంప్లైస్, ఈ పార్ట్ తీసేద్దాం. ఓకే, ప్లేస్ సరిపోదు, ఇది తీసేద్దాం.
ఇప్పుడు ఏమొస్తుందంటే దిస్ విల్ బి ఇలా రాస్తున్నాం. దెన్ ఇట్ కమ్స్ యాజ్ m is equal to 3/4 and m is equal to -7/24 ఈ మాదిరిగా వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టాలి. m is equal to 3/4 in ఈక్వేషన్ 1లో పెడితే ఏమొస్తుంది ఇక్కడ 3/4 3/4x minus y minus 22 into 3/4 minus 4 is equal to 0 వస్తుంది. దీన్ని మనం ఏం చేస్తాం, ఇంటూ 4 చేద్దామా. ఇంటూ 4 చేస్తే 3x minus 4y, ఇక్కడ ఇది 66 minus 24 అవుతుందా. 66 minus 24 అవుతుంది. అంటే ఎంత వచ్చింది, -42. 66 minus 16 కదా వచ్చింది. ఓకే -16 వస్తుంది. -16 అంటే ఎంత వస్తుంది, -50 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ 3x minus 4y minus 50 equal to 0. ఇది ఒక ట్యాంజెంట్ అనమాట. దీని తర్వాత ఇంకో కేసు తీసుకోవాలి. ఇంకో కేసు ఏంటి, m is equal to -7/24 in 1లో పెట్టాలి. పెడితే ఏం రావాలి ఇప్పుడు, -7/24x minus y minus 22 into 7/24 minus 4 is equal to 0 రావాలి. ఓకేనా. mx minus y minus 22m minus 4 సరిపోయింది. దీని ఇప్పుడు ఇంటూ 24 చేయాలి. ఇంటూ 24 చేస్తే -7x minus 24y minus 154 minus 24 4s 96 is equal to 0. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, మనం మైనస్ మల్టిప్లై చేస్తే 7x plus 24y ఈ రెండు యాడ్ అవుతాయా. యాడ్ అవుతే ఏమవుతుంది, 154 plus 96 250 అవుతుందా. మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. ప్లస్ 250 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చినటువంటి రెండవ ట్యాంజెంట్ అనమాట. ఓకేనా, సరిపోయిందిగా. 44 90 సరిపోయింది. ఓకే, ఇది మనకు కావాల్సినటువంటి పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది ఎగ్జామినేషన్లో ఎప్పుడు అడుగుతూ ఉంటారు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్కి. సో మళ్ళీ ఒకసారి చెప్తుంది చూడండి. 2 సర్కిల్స్ ఇచ్చారు, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అడిగారు. మనం ఏం చేసామంటే సర్కిల్ C1 కనుక్కున్నాం, C2 కనుక్కున్నాం, R1 కనుక్కున్నాం, R2 కనుక్కున్నాం. కనుక్కుంటే R1:R2 వస్తే 15:5 3:1 రేషియోలో వస్తుంది. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే మనకి డయాగ్రామ్లో చూపిస్తున్నాం ఎలా ఉంటాయి అని. P పాయింట్ అనేటువంటిది ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. P పాయింట్ నుంచి మనం పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్ గీస్తే వచ్చేటువంటివి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. అంటే P గుండా పోయేటువంటి లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలా. P పాయింట్ని కనిపెట్టాం. ఇట్ డివైడ్స్ ద రేషియో ఆఫ్ R1:-R2 కాబట్టి కటింగ్ పాయింట్ని కనిపెడితే 22 - 4 వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ స్ట్రైట్ లైన్స్ నుంచి ఫార్ములా వేసాం. y - y1 = m × x - x1 అనేటువంటి ఫార్ములా అప్లై చేసాం. ఆ ఫార్ములాలో మనం x1 y1 అంటే 22 - 4 m ఒకటే మనం కనుక్కోవాలి. ఈక్వేషన్ 1 వచ్చింది. ఈక్వేషన్ 1 అనేటువంటిది వచ్చింది. ఈక్వేషన్ 1 వచ్చిన తర్వాత ఇంకా మనకేమింది, ఈ ఈక్వేషన్ అనేటువంటిది మనకు ట్యాంజెంట్ బోత్ ద సర్కిల్స్. ఈ సర్కిల్ని టచ్ చేస్తుంది, ఈ సర్కిల్ కూడా టచ్ చేస్తుంది. ఈ సర్కిల్ని టచ్ చేస్తుంది అని మనం అనుకున్నాం. ఏదైనా అనుకోవచ్చు, ఇది పెద్దది కానీ చిన్నది కానీ అనుకోవచ్చు. నేను చిన్నది తీసుకున్నాను ఎందుకంటే దాని రేడియస్ 5 తక్కువ ఉంది కదా, ఏమైనా సింపుల్ క్యాలిక్యులేషన్ వస్తుందేమో అని మన గెస్సింగ్ అంతే. సో ఏదైనా ఒక లైన్ సర్కిల్ని టచ్ చేస్తే మనకున్న కండిషన్ ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ లైన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అవ్వాలి. అందుకని D ఈజ్ ఈక్వల్ టు R.
డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేసాం. సెంటర్ C2 నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్ కనుక్కొని ఈజ్ ఈక్వల్ టు రేడియస్ పైకి ఈక్వల్ చేసాం. ఈ రేడియస్ ఈక్వల్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలండి. ఏ సెంటర్ తీసుకుంటున్నారో ఆ సెంటర్ సర్కిల్ రేడియసే వేసుకోవాలి. ఈ C1 తీసుకుంటే C1 సెంటర్కి ఉండే సర్కిల్ రేడియస్ 15 తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకొని స్క్వేర్ చేసి క్రాస్ మల్టిప్లై చేసాం. ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఎంలో ఫ్యాక్టర్స్ వచ్చి ఈక్వేషన్ వచ్చినాయి. ఎం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3/4 - 1/24. ఈ ఎం వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి టాంజెంట్ ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఈ మాదిరిగా మనం టాంజెంట్ ఈక్వేషన్ అనేటువంటిది కనుక్కోవాలన్నమాట. అర్థమైంది? నోట్ చేయండి అందరూ. These changes you make it, you will confirm the answer in next class. Okay, with this we end this class and meet again tomorrow.